హాయ్ హలో అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. ఈరోజు అక్టోబర్ 15వ తేదీకి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి సంఘటనను ఒక ముఖ్యమైన తేదీగా నేను పరిగణించి ఈరోజు మీకు అక్టోబర్ 15కి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ మీకు తెలియజేయాలనుకుంటున్నా. అక్టోబర్ 15 ఇంపార్టెన్స్ ఏమంటే అహుల్ పకీర్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం అంటే మన ఏపీజే అబ్దుల్ కలాం గారి జన్మదినం, జయంతి. అతను 1931 సంవత్సరం అక్టోబర్ 15వ తేదీ తమిళనాడులోని రామేశ్వరం దగ్గర అతను జన్మించడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ మనిషే మన ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఎంతోమంది యువకులలో ముఖ్యంగా చాలామంది నిరుద్యోగులకి తన వంతుగా మోటివేషన్స్ ఎంతో మెసేజెస్ ఇచ్చిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మరియు అదేవిధంగా దేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి యూనివర్సిటీస్లలో ప్రొఫెసర్స్కి, అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఎంతోమంది జీవితాలలో చాలామంది బాధతో కుంగిపోయిన వారికి కూడా చాలా అంటే చాలా మోటివేషన్ చేసిన వ్యక్తి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఇతను ఎక్కడో రామేశ్వరంలో పుట్టి రామేశ్వరం టు రాష్ట్రపతి భవన్ వరకు వెళ్ళినటువంటి మహానుభావుడు ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు అతనికి సంబంధించినటువంటి 2-3 ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ సంఘటనల్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేవిధంగా మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, భారతదేశపు క్షిపణి పితామహుడిగా కూడా ఏపీజే అబ్దుల్ కలాం గారు పేరు పొందారు. ఇతనికి సంబంధించి మనకు ముఖ్యమైనటువంటి ఈవెంట్స్ ఏమంటే 2002 సంవత్సరం నుండి 2002 నుండి 2007 వరకు భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా టు ద టైమ్ పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ 2002 and 2007. సో బిట్వీన్ ద టైమ్ ఆఫ్ 5 years he was 11th president of India. 11th president of India. He was studying in physics. St. Joseph College near in Madras, and he was studying in Aerospace Engineering College also, Madras Institute of Technology. సో మద్రాస్ ఇన్స్టిట్యూట్ టెక్నాలజీలో కూడా ఇతను ఏరోస్పేస్ ఇంజనీర్గా ఇతను పనిచేయడం జరిగింది. అదేవిధంగా అగ్ని, పృథ్వీ ఈ రాకెట్కి సంబంధించి మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చాలా అంటే చాలా కీలక పాత్రగా చెప్పచ్చు. సో చాలా అంటే కీలక పాత్ర పోషించడం జరిగింది అబ్దుల్ కలాం గారు. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు గురించి మనం చెప్పుకోవాలంటే ఇంకొక 2 ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అందులో ఒకటి డెవిల్ వాలియట్ అనే రెండింటికి ఇతను డైరెక్టర్గా కూడా పనిచేయడం జరిగింది. మీరు గమనించినట్లయితే 1999 ఇయర్లో కూడా 1999 సంవత్సరంలో కూడా ఇతను ప్రధానమంత్రికి ముఖ్య సలహాదారుగా కూడా పనిచేశాడు. అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు 1984 టైంలో అటల్ బిహార్ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో పోఖ్రాన్ పరీక్షలు, రాజస్థాన్లో పోఖ్రాన్ అణు పరీక్షల్లో కూడా మన అబ్దుల్ కలాం గారే చాలా అంటే కీలక పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా ఇతను భారతదేశంలో స్పేస్ క్లబ్ రోహిణి రాకెట్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి సంబంధించి ఏపీజే అబ్దుల్ కలాం గారు కూడా భారతదేశాన్ని స్పేస్ క్లబ్లో మన భారతదేశం జాబితా చేరడానికి కూడా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తి ఏపీజే గారు. సో పిఎస్ఎల్వి రాకెట్ని స్పేస్కి పంపించడానికి ఇతను చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించాడు. తన ఆత్మకథను, తన స్వీయ చరిత్రను వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే పుస్తకం ద్వారా తన ఆత్మకథని, తన జీవిత కాలంలో చిన్నతనంలో పడినటువంటి బాధలని, కష్టాలని,
అధిగమించి ఎక్కడో రామేశ్వరం నుండి, తమిళనాడులో చివరి ప్రాంతమైనటువంటి రామేశ్వరం దగ్గర నుండి రాష్ట్రపతి భవన్ వరకు తన జీవితంలో జరిగినటువంటి సంఘటనలను, ముఖ్యమైన సంఘటనలను అందరికి వివరిస్తూ రాసినటువంటి పుస్తకమే వింగ్స్ ఆఫ్ ఫైర్. అదేవిధంగా ఇతనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి స్టోరీ కూడా ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నా. అబ్దుల్ కలాం అన్నగారు కొడుకైనటువంటి ఒక వ్యక్తి తనకు రికమెండేషన్ చేయమని చెప్తే తను ఒకటే చెప్పాడు, నేను ఒక రాష్ట్రపతి స్థానంలో కూర్చొని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ నేను ఉద్యోగాలు ఇప్పించగలుగుతాను, కానీ నీకు తెలిసినటువంటి స్కిల్ ఏమైతే ఉందో అది ముందు నాకు చెప్పంటే నేను మంచిగా మొబైల్స్ ఓపెన్ చేయగలుగుతాను, సాఫ్ట్వేర్ ఏమైనా క్లీన్ చేయగలుగుతాను, హార్డ్వేర్ ఏమైనా చిన్న చిన్నవి మిషన్స్ లోపల ఏమైనా ఉంటే చిప్స్ అలాంటివి నేను మార్చగలుగుతానంటే వెంటనే అతనికి ఒక చిన్న మొబైల్ షాప్ పెట్టించాడు సొంత అన్న కొడుక్కి. అనుకుంటే అతను ఎక్కడో మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు పెట్టచ్చు. కానీ ఎవరికి కానీ తెలియనటువంటి విషయాల దగ్గర పెట్టడం కన్నా ఏ వృత్తిలో అయితే అతను తెలిసి నిజాయితీగా పని చేసుకోగలుగుతాడో అలాంటి వృత్తిలోనే తన అన్న కొడుక్కి పెట్టడం జరిగింది. చాలా అంటే చాలా గొప్ప విషయం. అదేవిధంగా అబ్దుల్ కలాం రాష్ట్రపతి భవన్కి వెళ్ళినప్పుడు కూడా కేవలం 2 సూట్ కేసుల ద్వారా మాత్రమే లోపలికి వెళ్ళారు. అందులో ఒక సూట్ కేసు నిండా బట్టలు ఉంటే మరో సూట్ కేసులో కేవలం పుస్తకాలు ఉండడం గురించి మనం చాలా వరకు ఈ కథల రూపంలో అక్కడక్కడ మనం కొన్ని సందర్భాలలో వినుంటాం. హి వాజ్ ఎ బ్యాక్ బెంచర్. సో కాబట్టి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులారా, ఎక్కడో తమిళనాడులో న్యూస్ పేపర్స్ అమ్ముకుంటూ ఆ వచ్చిన డబ్బులతో చదువుకునే వ్యక్తి చివరికి తన దిశ తిరిగి భారతదేశంలో ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా వెళ్ళే స్థాయికి కూడా అతను వెళ్ళాడు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి మనం ఈ అబ్దుల్ కలాం గారికి నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి వ్యక్తి మన భారతదేశంలో పుట్టి ఎంతోమందికి స్ఫూర్తి నింపిన యువకులందరికీ కూడా మీరందరూ కూడా ఉన్నత స్థానంలో, ఉన్నతంగా, మహోన్నతంగా, అత్యున్నతంగా, గొప్ప స్థాయిలో మీరందరూ సెటిల్ అవ్వాలని, అబ్దుల్ కలాం గారి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ మహేష్. థ్యాంక్ యూ.